నమస్తే దిశ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేవంత్ రెడ్డి చంద్రబాబును ప్రజాభవన్ కు పిలిపించుకొని పాదపూజ చేసుకున్నాడు. ఫైర్ అయిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఆడుదాం ఆంధ్ర అనేది పెద్ద స్కామ్, అసెంబ్లీలో చర్చించిన నాయకులు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసి ప్రమాణ స్వీకారం చేశామంటున్న విజయశాంతి తడబడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాకేష్ ను పరామర్శించిన మాజీ మంత్రి. రాకేష్ కుటుంబానికి అండగా ఉంటామన్న విడతల రజని. రేవంత్ రెడ్డి చంద్రబాబును ప్రజాభవన్ కు పిలిపించుకొని పాదపూజ చేసుకున్నాడు. అందుకే చంద్రబాబు అక్రమంగా కృష్ణానది నీళ్లు తీసుకుపోతుంటే రేవంత్ రెడ్డి సప్పుడు చేస్తలేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా విజయవాడలో చంద్రబాబును కలిసి చేపల పులుసు తిని వచ్చిండు. ఆయన కూడా చంద్రబాబుకు ఎదురు మాట్లాడట్లేదు. వీళ్ళిద్దరి మౌనం కారణంగానే నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. మీరు గమనించండి, మొన్న ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు నేను నీళ్ళు తీసుకుపోతా, గోదావరి నీళ్ళు బరాబర్ తీసుకుపోతా, మీరెవరు అడ్డుకోవడానికని మాట్లాడిండు. కనీసం రేవంత్ రెడ్డి అన్న మాట్లాడిండా? నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరిప్పిండా? ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి గారు విజయవాడకు పోయి చేపల పులుసు తినొచ్చారు చంద్రబాబు నాయుడు దగ్గర. రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడును ప్రజాభవన్కు పిలిచి ఈ మధ్య అడుగులకు మడుగులు వచ్చి ఆయనకు పాదపూజ చేసిండు. అందువల్ల మీకు అడిగే ధైర్యం లేదు, ప్రశ్నించే దమ్ము లేదు నీకు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా పోయించిండు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, మంచి భోజనం చేసి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారేమో గురుదక్షిణ చెల్లిస్తుండు. దాంతో కృష్ణానది నీళ్లు మొత్తం కూడా ఆంధ్రాకు పోయినాయి. ఈరోజు నల్లగొండ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. నీళ్ల మంత్రి జిల్లాలోనే ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి. అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రి జిల్లా మహబూబ్ నగర్లో కూడా ఈరోజు పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర అనేది పెద్ద స్కామ్. 47 రోజుల్లో 120 కోట్లు ఖర్చు చేశారు. ఆడుదాం ఆంధ్ర అవినీతి ఒకటే కాదు, క్రీడా శాఖలో జరిగిన అన్ని అక్రమాలపై 45 రోజుల్లోనే విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ పూర్తి చేసి నివేదిక ఇవ్వమని ఆదేశాలిచ్చాం. ఆ రిపోర్ట్ రాగానే ఈ సభ ముందు పెడతాం, అక్రమాలకు బాధ్యులు ఎవరైనా చర్యలు తీసుకుంటామని అన్నారు. గత ప్రభుత్వంలో అధ్యక్ష, రాష్ట్రంలో ఈరోజు నేను క్రీడా శాఖ మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను అధ్యక్ష, ఎందరో లక్షలాది మంది పేద క్రీడాకారులతో ఆడుకున్నారు అధ్యక్ష, వాళ్ళ భవిష్యత్తుతో, వాళ్ళ జీవితాలతో. ముఖ్యంగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే సిగ్గుచేటుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో 47 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. గత 5వ తారీఖున శాసనమండలిలో కూడా గౌరవ సభ్యులు ఇదే క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష. వివిధ మీడియా మార్గాల ద్వారా కూడా ఆడుదాం ఆంధ్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది. కాబట్టి మేము మొన్న మండలిలో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష, 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు, అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. మినిస్టర్ గారు, దీని మీద సభ్యులు అడిగినది ఆవేదన అర్థం సభ్యుల కోసం కాదు అడిగేది. చాలా అవినీతి జరిగిన విషయం అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇంకా పూర్తిగా వివరాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేయించండి తప్పకుండా. 18 రోజులు ఎంతలో 120 కోట్లు ఖర్చు పెట్టమండి. ఎక్కడ మేము చూసాం మా ఏరియాలో.
మీరు మీ ద్వారానే హౌస్ కమిటీకి కూడా సిఫార్సు దీని మీద చేయండి. మీరు సీరియస్ తీసుకోండి సార్. తప్పకుండా పబ్లిక్ తెలియాలి ఎంత అవినీతి జరిగింది, ఎలా జరిగిందని పబ్లిక్ తెలియాలి. సీరియస్ తీసుకోండి. తప్పకుండా. థ్యాంక్ యూ. ఈ రోజు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాం, ఎమ్మెల్సీగా నామినేషన్ వేసి ప్రమాణ స్వీకారం చేశామంటున్న విజయశాంతి. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని మన తెలియదండి. ఇవాళ ఎమ్మెల్సీగా మా ప్రమాణ స్వీకారం చేసాం. సో 100% మహిళలకు సంబంధించిన అన్ని సమస్యలు ఉన్నాయి. నర్సరావుపేటలో సబ్ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాకేష్ ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజని. భారత్ అద్భుతం చేసింది. 1200 km రేంజ్తో గంటకు 12,144 km వేగంతో దూసుకెళ్లే ఆధునిక బ్రహ్మాస్త్రాన్ని రూపొందించింది. ఢిల్లీ నుంచి వాషింగ్టన్కు ఇది గంటలో చేరుకోగలదు. ఈ లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్ 2023 నవంబర్ 16న డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. తాజాగా మరోసారి సత్తా చూపింది. ధ్వని కన్నా 10 రెట్లు అంటే సెకనుకు 3.37 కిలోమీటర్ల వెళ్లగలదు. ముంబై నుంచి కరాచీకి 5 నిమిషాల్లో వెళుతుంది. చైనా, యుఎస్ కన్నా ఇదే బెస్ట్. ప్రణయ్ హత్య కేసులో ఈరోజు వచ్చిన తీర్పుతో న్యాయం జరిగింది. ఒకరిని చంపటం అనేది కరెక్ట్ కాదు. మాకు ఎవరి మీద కోపం లేదు. ఈ తీర్పుతో పరువు హత్యలాగాలి. ప్రణయ్ తండ్రి బాలస్వామి. ఈరోజు ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది. అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి, కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు, కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు, తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు చాలా లాస్ అయిపోయాం మేము. ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి ఆ సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు. ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి, ఈ హత్యతోని మిగతా కుల హత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది. 6.5 సంవత్సరాలు మేము ఎదురు చూసాము న్యాయం కోసం, మేము సాక్ష్యం చెప్పి. ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా, చాలామంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది, ఛార్జ్షీట్ లేట్ అవుతుంది, ఏదో జరుగుతుందని. కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికి కూడా ఒక పకడ్బందీ 200 పేజీల ఛార్జ్షీటు, దాదాపు 100 మంది సాక్షులను పెట్టి ఛార్జ్షీట్ వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు. తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పీ రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సార్ ఆధ్వర్యంలో మంచి టీము సుభాష్ శర్మను ఆ రోజు వెళ్ళి పట్టుకోవటము, తర్వాత నిందితులందరినీ పట్టుకోవటం విషయంలో కూడా సారు అనేకమైనటువంటి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీకి చెందిన దేవిని కృష్ణవేణి, కళ్యాణ్ దాస్ దంపతులకు 2 పిల్లలు. కుమార్తె సహస్ర, కుమారుడు మహావీర్కు
వెన్నుముక కండరాల క్షీణత, స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ, SMA వ్యాధి సోకింది. అయితే చిన్నారుల చికిత్సకు 32 కోట్లు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో తెలియని దీనస్థితిలో మునిగిపోయిన తల్లిదండ్రులు ఈ వ్యాధి వెన్నుపూసలోని కండరాల బలహీనత, క్షీణతకు దారితీస్తోంది. దీని ప్రభావంతో ఎక్కువసేపు నిలుచోలేరు, నడవలేరు. దీని నివారణకు ఒక్కొక్కరికి 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ చేయాలని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న తల్లిదండ్రులకు పిల్లల తండ్రి కళ్యాణ్ దాస్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుండగా నర్సింగ్ పూర్తి చేసిన కృష్ణవేణి బెల్లంపల్లిలోని పిల్లల సంరక్షణను చూసుకుంటున్నారు. కళ్యాణ్ దాస్కు ప్రతి నెల 11,000 వేతనం వస్తోందని, పిల్లల మందులకు 10,000 లక్షల వరకు అప్పులు చేశామని, పిల్లలు ప్రస్తుత పరిస్థితుల్లో ఉండాలన్నా ఒక్కొక్కరికి 6.50 లక్షల విలువైన సిరప్ చొప్పున ఇద్దరికి 13 లక్షల విలువైన సిరప్లు వాడాలని సూచించిన వైద్యులు SMA నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించడానికి అవసరమయ్యే ఇంజెక్షన్ల కోసం దాతలు ఎవరైనా ముందుకు వచ్చి తమ పిల్లలను కాపాడాలని కృష్ణవేణి కళ్యాణ్ దాస్ వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే దాతలు కృష్ణవేణి ఫోన్ నంబర్ 8897494155 ద్వారా సంప్రదించవచ్చు. మణుగూరు కోర్టు వెనుక భాగంలో గల ఖాళీ స్థలంలో పాడుపడ్డ బావిలో పడిన ఆవును కాపాడారు రెవెన్యూ, పంచాయతీరాజ్, ఫైర్ డిపార్ట్మెంట్, న్యాయ విభాగ శాఖల సిబ్బంది మరియు మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గాండ్ల సురేష్, గుడిపూడి కోటేశ్వరరావు, పినపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, చైతన్య నాయుడు, అలాగే సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు స్థానికులు. ఒక్క కాలు కొద్దిగా ఇదెందుకు వచ్చింది ఆయన అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రేగళ్ల గ్రామం అన్మదెల్లగూడెం గ్రామంలో ఇటీవలే ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారుల్లో కొమరం వెంకటేశ్వర్లు, సనప అశ్విని, పిజ్జా నాగేశ్వరరావు గారి సొంత స్థానాలలో ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు అనంతరం రేగళ్ల గ్రామంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు మోడల్ హౌస్ రాష్ట్ర ప్రభుత్వం పేదల పాలిట వరంగా రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచిస్తోందని, ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ గారు, కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డిఎం గారు బస్సులు ఆపారు. ఆడ రోడ్డు వేసాం మనం, మట్టి రోడ్డు. అంతకుముందు ఎవరు ఏలా పట్టించుకోవాలి రోడ్డు. ఆడ మట్టి రోడ్డు కానీ మనం 38 కోట్లు కానీ ఈ ప్రాంత అభివృద్ధి కానీ మనం చేసినాం. ఇక్కడ మంచినీళ్ళ బోరు కానీ, చెరువు కానీ, కుంట కానీ, కరెంటు పోలు కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, మాదన్నగూడెంలో మొన్న కరెంటు కానీ, మాదన్నగూడెంలో ల్యాండ్ బోరు కానీ, ఏడైనా మంచినీళ్ళకి ఇబ్బంది ఉంటే చెప్పండి. ఈ పంచాయతీలో రేగలలో కానీ, మాదన్నగూడెంలో కానీ, మర్రి మొదలు కానీ, పడిగపురం కానీ, మధ్యలగూడెంలో కానీ, ఆ లోపలకు ఉన్నటువంటి సింతల గుంపులో కానీ నీళ్ళ ఇబ్బంది ఉంటే ఈరోజు రివ్యూ పెడుతున్న అధికారులతోని, ఇవాళ అధికారులతో రివ్యూ పెడుతున్న అన్ని మండలాల అధికారులు వస్తున్నారు. మీ ఎంపీడీఓ గారు కూడా వస్తున్నారు, మీ ఎంపీఓ వస్తున్నారు, ఏపీఓ వస్తున్నారు. ఈ ఎండాకాలం నీటి ఎద్దడి కోసం నిన్న
ఉమ్మడి ఖమ్మం జిల్లాల సమావేశం మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మన ఎంపీలు మరి రఘురామరెడ్డి గారు, బలరాం నాయక్ గారు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి గారు, మన ఎమ్మెల్యేలు అందరం కూడా ఉమ్మడి జిల్లా నిన్న సమావేశం జరిగింది హైదరాబాద్. ఉదయం వచ్చాను నేను. ఆ సమావేశంలో చెప్పినాం, నీటి ఎద్దడికి ఈ ఎండాకాలంలో ఎవరికి ఇబ్బంది లేకుండా నీళ్లు వచ్చేదాన్ని కంటిన్యూషన్ చేస్తూ లేని దగ్గర నిధులు మంజూరు చేయాలని చెప్పినాం. మీరు రివ్యూ చేసి వెంటనే పట్టుకురండి, ఎన్ని డబ్బులు కావాలో అన్ని డబ్బులు ఇస్తామని మన ప్రభుత్వ పెద్దలు చెప్పారు, మన మంత్రులు చెప్పారు. ఇవాళ 2 గంటలకు క్యాంప్ ఆఫీస్లో రివ్యూ పెట్టారు. నీళ్ళకు సంబంధించి ఏ ఇబ్బంది రాకుండా, ఏ కష్టం రాకుండా మరి ఏదేది అవసరమో తెలుసుకొని అవన్నీ కూడా మీ ఎమ్మెల్యేగా నేను చేసి పెడతా ఉన్నా. ఈ రేగళ్ళ పంచాయతీ ఎప్పుడు కానీ నిక్కచ్చిగా ఉండే మా మనసులు, నీతి నిజాయితీగా కష్టాన్ని నమ్ముకొని బతికే మనసులు. ఈ రేగళ్ళ పంచాయతీలో ఉన్నటువంటి ఏవైతే 5-6 గ్రామాలు ఉన్నాయో 5-6 గ్రామాల్లో మనుషులు కష్టపడే మనస్తత్వం, నీతి నిజాయితీగా నిలబడే మనుషులు ఈ పంచాయతీలో ఉన్నారు. ఎవరిని మోసం చేయాలా, దగా చేయాలనేది కూడా తెలియదు. కాబట్టి మీరు ఏది ఉన్నా సరే నన్ను డైరెక్ట్గా అడగండి. ఇంకేదైనా డెవలప్మెంట్ కావాలన్నా ఈ రోడ్డు కూడా ప్రపోజల్ పెట్టాను నేను. ఇక్కడ నుంచి పడిగాపురానికి కూడా రోడ్డు అనేది పెట్టాను, బీటీ రోడ్డు. ఇవాళ లిఫ్టు, రేగళ్ళ పుల్లతోగు లిఫ్టు నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేయిస్తే తర్వాత ఏరైనా వచ్చి దాన్ని రద్దు చేయించాడు. ఈ రేగల్లో గొడవ కూడా అయింది. అధికారుల మీదకి గొడవ పోతే ఏమైంది, అడ్డంగా రాశారు, క్యాన్సిల్ అయిపోయింది. పుల్లతోగు మీద పైన చెరువు మంజూరు చేయించానా లేదా, మనం వెళ్ళి చూసామా లేదా, పిల్లలది ఇలా పెద్దలు తెలుసు. గిట్ల నడుచుకుంటా పోయినా కాదు మామిడి చెట్టుగా నుంచి. మరి ఆడ గడ్డించినట్టయితే తలాపులో నీళ్లుంటే ఇక్కడ నుంచి మొదలుకుంటే ఒక లిఫ్ట్, రేగల దగ్గర ఒక లిఫ్ట్ కట్టాలని ఫైనాన్స్కి పోయింది. ఈ నెల 12వ తారీఖు ఇల్లు నుంచి బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. 15 రోజులు హైదరాబాద్లో ఉంటాను. తప్పనిసరిగా ఈ రేగళ్ళ పంచాయతీలో పడిగాపురం దగ్గర ఆ తోగు దగ్గర ఒక లిఫ్టు, ఈ రేగళ్ళ పుల్ల తోగు పైన ఇక్కడ లిఫ్టు, అది పెట్టినట్టయితే మీ పంటలకు ఇబ్బంది ఉండదు, రైతు ఉండదు. భూమిని నమ్ముకొని ఇత్తనం వేసినటువంటి రైతు నా పంట ఎండిపోదని ధైర్యంతో పంట పండించాల. దానికి పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామంలో సోమవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో పొనగంటి పురుషోత్తం పొలంలో ఉన్న 70 క్వింటాల మిర్చికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పంట పూర్తిగా కాలిపోవడంతో రైతు కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించారనే చెప్పాలి. లక్షల రూపాయల పంట నష్టం వాటిల్లటంతో వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12 లక్షల ఆస్తి నష్టం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారు తామర చెరువు వద్ద కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడింది. 5 మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కు తరలింపు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 10 మంది కూలీలు కాకర్లపల్లి నుండి కూలీలు ఉపాధి హామీ పనికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
మహబూబ్ నగర్ విద్యానిధికి 10 లక్షల రూపాయల భారీ విరాళాన్ని మై హోమ్ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధి శ్రీనివాస్ చింతం, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి సమక్షంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిరా బోయ్ గారికి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ ఛాంబర్లు అందజేశారు. అలాగే మహబూబ్ నగర్కు చెందిన పురుషోత్తం రెడ్డి కూడా విద్యానిధికి 5,000 రూపాయల చెక్కును కలెక్టర్ గారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాత్రికేయులతో మాట్లాడుతూ మహబూబ్ నగర్ విద్యానిధిని ఈ సంవత్సరం జనవరిలో ప్రారంభించడం జరిగిందని, ఈ విద్యానిధిని మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో అత్యవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వ అధికారుల ద్వారానే ఖర్చు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక మహబూబ్ నగర్లో విద్యానిధి దాని ద్వారా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకున్న జిల్లావాసి ప్రముఖులు మైహోమ్ అధినేత శ్రీ జూపల్లి రామేశ్వరరావు, వారి కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ విద్యానిధికి ఈరోజు 10 లక్షల రూపాయల చెక్కును మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరిగిందన్నారు. రామన్న 4 సంవత్సరాలలో 10 కోట్ల రూపాయలను విద్యానిధికి సమకూర్చేందుకు తాను ప్రయత్నం చేస్తున్నానని ఆయన చెప్పారు. ఈ యొక్క విద్యానిధి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. జనవరిలో మహబూబ్ నగర్ విద్యానిధిని అనౌన్స్ చేస్తున్నాం. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యానిధికి అనేక మంది దాతలు ముందుకు వచ్చి వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. దాన్ని మనం పాఠశాలల మీద పిల్లల మీద ఈ మంచి కార్యక్రమాలు జరుగుతున్న తీరు చూసుకొని మన జిల్లా వాసి, మన జిల్లా నుంచి సామాన్య కుటుంబంలో వ్యక్తిగా ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజు కొన్ని వేల మంది ఉపాధి కల్పిస్తున్న మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులు ఈ మహబూబ్ నగర్ విద్యానిధి గురించి తెలుసుకొని వారే స్వయంగా పిలిచి మనకు ఈ మంచి కార్యక్రమానికి తమ వంతు సహాయంగా 10 లక్షల రూపాయలు విద్యానిధికి డొనేట్ చేయడం జరిగింది. ఆ కంపెనీ ప్రతినిధి శ్రీనివాస్ గారు ఈరోజు వచ్చి ఆ చెక్కును కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మై హోమ్ గ్రూప్ అధినేతకు రామేశ్వరరావు గారికి, వారి బ్రదర్ తిరుపతిరావు గారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మహబూబ్ నగర్ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అనేక కార్యక్రమాలు ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మహబూబ్ నగర్లో ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. దానికి ఈ దాతలు ఇచ్చే విద్యానిధి ద్వారా ఖర్చు పెట్టబోతా ఉన్నాం. మొత్తం ఈ 4 సంవత్సరాల్లో 10 కోట్ల రూపాయలని విద్యానిధి ద్వారా కలెక్టర్ ఆధ్వర్యంలో సేకరించి జిల్లా యంత్రాంగం ద్వారా దాన్ని ఖర్చు పెట్టాలని. దేశమే ఆకర్షించేలా సోమశీల నుంచి శ్రీశైలం వరకు కృష్ణానదిలో 2 వైపులా ప్రకృతి అందాలు ఎక్కడ కూడా కనిపించవు. అంతటి పర్యాటకం మన దగ్గరే ఉంది. ఈ రోజున సోమశిల దగ్గర కృష్ణానదిలో అంటే సోమశిల టు శ్రీశైలం దాకా 100 కిలోమీటర్ల నిండి ఉన్నటువంటి ప్రాంతం. 2 వైపులా ప్రకృతి అందాలు ఎక్కడ కూడా కనపడదు గొప్పగా భారతదేశంలోని. ఎందుకంటే అడవులు, కొండలు, గుట్టలు, వన్యప్రాణులు, టైగర్ ఫారెస్ట్ మధ్యలో కృష్ణానది సుమారుగా 150 కిలోమీటర్లు. సో ఇందులో ఈ రోజున ఒక 5 బోట్లు టూరిస్టుల కోసం ప్రత్యేకంగా 5 బోట్లు, చిన్న బోట్లు, ఒక దాంట్లో 2, ఒక దాంట్లో 4, ఒక దానిలో 5, ఒక దాంట్లో 6 చొప్పున, అట్లా మొత్తం 5 రకాల బోట్లు, స్పీడ్ బోట్లు కొన్ని, పెడల్ బోట్స్ కొన్ని, కయాక్స్ అనే టైప్ ఒకటి, అట్లా వివిధ రకాలకు సంబంధించి 5 బోట్లు ప్రారంభం చేయడం జరిగింది. దీన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, డైరెక్ట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ దీన్ని అంటే ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో హైదరాబాద్ ఇక్కడికి కేవలం 170 కిలోమీటర్లు, కారులో వస్తే 2.5 గంటలు. సో వారానికి 2 రోజులు టూరిజం కింద గడిపి ఈ ప్రకృతి అందాలు, ఒక నీటి విన్యాసాలు రకరకాల అంటే ఒక గొప్ప అవకాశం. ఇక్కడ కాటేజ్ కూడా ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి టోటల్గా. సో ఇక్కడికి వెళ్ళి శ్రీశైలం పోయి శ్రీశైలంలో దర్శనం చేసుకొచ్చి రావచ్చు మళ్ళీ. సో అన్ని రకాలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పని పర్యాటకులకు ఒక గొప్ప అవకాశం. థ్యాంక్ యూ.
తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో పోరాడిన వ్యక్తులలో కేసీఆర్ తర్వాత మరో వ్యక్తి విజయశాంతి. టీఆర్ఎస్లో న్యాయం జరగలేదని బీజేపీకి వెళ్లారు. బీజేపీ రాజకీయాలు నచ్చక కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్లో సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చి మర్చిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇక సినిమాలలో పోలీస్ పాత్రలలో ఒదిగిపోయారు. నిజ జీవితంలో హోంశాఖ మంత్రి అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం కేబినెట్ విస్తరణ జరగనుంది. ఇక హోంశాఖ మంత్రిగా విజయశాంతికి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేవంత్ రెడ్డి చంద్రబాబును ప్రజాభవన్ కు పిలిపించుకొని పాదపూజ చేసుకున్నాడు. ఫైర్ అయిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఆడుదాం ఆంధ్ర అనేది పెద్ద స్కామ్, అసెంబ్లీలో చర్చించిన నాయకులు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసి ప్రమాణ స్వీకారం చేశామంటున్న విజయశాంతి, తడబడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రాకేష్ ను పరామర్శించిన మాజీ మంత్రి. రాకేష్ కుటుంబానికి అండగా ఉంటామన్న విడతల రజని. ఇవి ఈనాటి వార్తలు. ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.